వెల్కమ్ టు యూటీవీ. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, మరెన్నో సంగతులతో వారంతా విమానం ఎక్కారు. ఎవరు ముచ్చట్లలో వాళ్ళున్నారు. సరదాగా తమ ప్రయాణాన్ని సాగించాలనుకున్నారు. కానీ విధి వక్రీకరించింది. విమానం ఎక్కిన కొన్ని నిమిషాల్లోనే వారి జీవితం ముగిసిపోయింది. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఊహించని ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. అహ్మదాబాద్లో జరిగిన విమానం ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎంతోమంది కలల్ని చిదిమేసింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత రూపానీ కూడా ఉన్నారు. ఆయన కూడా మరణించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు ధృవీకరించారు. లండన్లో ఉంటున్న తమ కుమార్తెను చూసేందుకు విజయ్ రూపానీ ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నారు. నిండు నూరేళ్లు జీవితాన్ని పంచుకోవాలనుకున్న ఓ నవవధువు ఈ ప్రమాదంలో చనిపోయింది. లండన్లో ఉన్న తన భర్తను తొలిసారి కలిసేందుకు అక్కడికి వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కింది. రాజస్థాన్కు చెందిన ఖుష్బూకు ఇటీవలే వివాహం జరిగింది. ఆమె భర్త లండన్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అతడు అక్కడికి వెళ్ళాక తొలిసారి అతన్ని కలిసేందుకు ఖుష్బూ బయలుదేరింది. ఈ క్రమంలోనే విమానం ప్రమాదం జరిగింది. ఇక్కడ వీడియోలో సరదాగా కనిపిస్తున్న ఇద్దరు యువకులు బ్రిటన్ దేశస్థులు. గుజరాత్ పర్యటనకు వచ్చారు. వెళ్తూ ఎన్నెన్నో జ్ఞాపకాలను తీసుకెళ్తున్నామని, ఇండియా టూర్ ఎంతో బాగుందని విమానం ఎక్కుతూ వీడియో పోస్ట్ చేశారు. మరికొన్ని గంటల్లో ఇండియా విడిచి వెళ్ళడం బాధగా ఉందంటూ గుడ్ బై ఇండియా అంటూ పోస్ట్ పెట్టారు. ప్రమాదం తర్వాత వీరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక్కడ పిల్ల పాపలతో ఆనందంగా విమానం ఎక్కి సెల్ఫీ తీసుకుంటున్న ఈ కుటుంబం లండన్కు వెళ్తుంది. సరదాగా తీసిన ఈ ఫోటో తమ బంధువులకు పంపించారు. ఇప్పుడు ఆ ఫోటోనే తమ కుటుంబ సభ్యులకు చివరి చూపయింది. విమాన ప్రమాదంలో మరో ట్రాజిడీ స్టోరీ. ఎయిర్ హోస్టర్ 22 ఏళ్ల యువతి మణిపూర్లోని తౌబాజ్ జిల్లాలోని అవాంగ్లో పుట్టిన జ్ఞాతోయి 2023 ఏప్రిల్లో ఎయిర్ హోస్టెస్గా చేరింది. ఎయిర్ హోస్టెస్ కావాలన్నది ఆమె చిన్నప్పటి కల. తాను లండన్ వెళ్తున్నా అని జూన్ 15న తిరిగి వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా మెసేజ్ పంపింది. కానీ ఇంతలోనే ఘోర విషాదం జరిగింది. ప్రమాదం గురించి తెలియగానే జ్ఞాతోయి కుటుంబం కొప్పుకోలిపోయింది. ఇక విజయ్ రూపానీ వంటి ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఈ ప్రమాదం కారణంగా ప్రతి ఒక్కరి కుటుంబం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇప్పుడు ఆ బాధిత కుటుంబాలన్నీ కూడా కన్నీళ్లలో మునిగి తేలుతున్నాయి. కనీసం చివరి చూపు దక్కలేదని ఆవేదన ఆ బాధను మరింత రెట్టింపు చేసింది.